నేను ఈరోజు టమాటా బటానా ఆలు మెంతం వేసి కర్రీ వేసి బగారా రైస్ అయితే చేస్తున్నాను. వాటికి కావాల్సిన అన్నీ ఏవేవి కావాలి అనేవి అయితే చూపిస్తున్నాను చూడండి. లవంగా, షాజీరా, లవంగా, ఇలైచి, షాజీరా, కాల్చిన్ని, పట్ట, బొజవర ఆకు, బొజవర పువ్వు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, టమాటా, బఠానీ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇది బగారాకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇంకా అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంకా వెళ్ళి వంట దగ్గరికి వెళ్ళి అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఇంకా బౌల్ పెట్టి చూపిస్తాను చూడండి. బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకొని షాజీరా వేస్తున్నాను. షాజీరా వేసాక బొజ్వర ఆకు వేసేసి అందులోనే బొజ్వర పువ్వు కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ వేసేసి ఇంకా దాన్ని మంచిగా కొద్దిగా వేగాలన్నమాట. ఆనియన్ అంతా మంచిగా మగ్గాల. కొద్దిగా సేపు మగ్గిన తర్వాత అప్పుడు మనము అందులోనైతే కొంచెం ఇంకొద్దిగా మగ్గాల. ఇంకొంచెం మగ్గితే ఇంకా అయిపోద్ది. కొద్దిగా సిమ్ములో అవుతూనే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి సిమ్ములోనే ఆనియన్ అయితే మగ్గిస్తున్నాము. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. బగారా రైస్కి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మంచి కడిగేసి వాటర్ వేసి ఇక్కడ బియ్యం పక్కన సైడ్కి కడిగి పెట్టాను. కుక్కర్లో వాటర్ వేసి సాల్ట్ వేసి ఇప్పుడు ఆ బగారా అందులో వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ బటానా, టమాటా, ఆలు కర్రీ ఆయిల్ పెట్టి పచ్చిమిర్చి అయితే వేసేసి ఆనియన్స్ వేసేసి కొంచెం 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఇంకా ఇందులో అయితే ఇప్పుడు ఆలు వేసేస్తాను. ఇంకా బఠానీ తర్వాత ఆలు. మెంతం కూడా ఆయిల్లో ఇదైతే బాగుంటుందని ఆయిల్లో అది వేసేసి ఆలు కూడా బాగా మంచి నీట్గా మగ్గాలన్నమాట. ఆయిల్లోనే ఉడకాల. తర్వాత టమాటా కొంచెం హాఫ్ కంటే ఎక్కువనే బాయిల్డ్ అయ్యింది ఆలు. ఇంక ఇది మంచి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకుందాం. ఫస్ట్ కారం వేసి తర్వాత దానికి సరిపడంత ఉప్పు వేసేసుకున్నాక కొంచెం ఆయిల్లోనే మగ్గాల మంచి నీట్గా. ఆయిల్లో కొంచెం ఇంకొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా అంతా మనము వాటర్ వేసుకోవాలి. కొంచెమే వాటర్, కొద్దిగా లైట్ గ్రేవీ లాగా. తర్వాత కొంచెం దగ్గరకు అయిపోయిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా వేసేసి ఇప్పుడు టైం 12 కరెక్ట్ లంచ్ టైంకి అయిపోయింది. ఎలా అయిందో చూడండి బగారా రైస్. ఫుల్ సూపర్ చాలా బాగుంది. ఇట్లా ప్లేట్లో వేయగానే విచ్చుతుంది. బటానా, టమాటా కర్రీ కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఇంకా ప్లేట్లోనైతే నేను రైస్ కొద్దిగా పెట్టుకొని టేస్ట్ ఎలా అయింది ఏంటి అని చూస్తాను. ఫస్ట్ మీ ఇంట్లో మీ వారికి, మీ బాబుకి పెట్టకుండా మీరే తింటారా అని అనొచ్చు. కాకపోతే ఫస్ట్ ఇంటికి పెద్ద కొడుకు మా వారు, మా ఇంటికి పెద్ద కొడుకు మా కొడుకు. అందుకని చెప్పి నేను కొంచెం లైట్గా తిన్న తర్వాత వాళ్ళకి పెడతానన్నమాట. చాలా ఫుల్గా ఉంది. స్మెల్ అయితే సూపర్ అదురుతుంది. ముక్కులు ఇట్లా ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. అదర్స్ వావ్, ఎంత టేస్ట్ ఉందో అసలు మీరు చెప్తే నమ్మరు. సూపర్, చాలా అంటే చాలా. నోట్లో ఇట్లా నీళ్ళు వచ్చుంటాయి. మీకు కూడా చేసి చూడండి. మీరు కూడా యూ విల్ ట్రై అగైన్.
మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి ఏది కానీ వచ్చే వరకు. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.